బొల్లిముద్ద శివరామకృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఒక ఉత్సవ వాతావరణంలో సాహిత్య కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒకరికి గాని ఇద్దరికి గాని రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ ప్రముఖులకి మరి అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా ఇది 20వ ఎడిషన్ ఈ సంవత్సరం జరగబోయేది. రేపు డిసెంబర్ 6, 7 తారీఖుల్లో కూడా 2 రోజులు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల పేరిట బొల్లిముద్ద శివరామకృష్ణ ఫౌండేషన్ వారు కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే 7వ తారీఖున మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రముఖ సినీ నటుడు, హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం గారికి, కె బ్రహ్మానందం గారికి జాతీయ స్థాయి బొల్లిముద్ద శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఎడిషన్ లో కమిటీ వారు కొత్తగా నిర్ణయించింది ఏంటంటే అవార్డుకు పాటుగా ఒక మెమెంటో, ఫెలిసిటేషనే కాకుండా ₹1,00,000 నగదు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం జరిగింది. అలాగే 6వ తారీఖున అంటే మొదటి రోజు రంగస్థల నటుడు మరి అనేక దేశాల్లో మన తెలుగు నాటకాన్ని, తెలుగు పద్యాన్ని పరిచయం చేసి పద్యాన్ని నేర్పిస్తూ పిల్లల్ని ఎంతో మంది పిల్లల్ని తెలుగు పద్యం వైపుకి, తెలుగు నాటకం వైపుకి మరల్చినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి కూడా బొల్లిముద్ద శివరామకృష్ణ జాతీయ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. వారికి ₹25,000 క్యాష్ రివార్డు కూడా ఉంటుంది. అలాగే 3వ వ్యక్తి ప్రముఖ సాహితీవేత్త, సాహితీ పత్రిక సంపాదకులు శ్రీ రవిబాబు గారికి కూడా మరి అవార్డు అందజేయాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించారు. అది కూడా జీవన సాఫల్య పురస్కారం ₹25,000 క్యాష్ అవార్డు తోటి వారికి కూడా వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. ఇలా ఈ ముగ్గురు ప్రముఖుల్ని సన్మానించుకోవడంతో పాటుగా మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, కవులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా 6వ తారీఖున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, అలాగే 7వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ప్రోగ్రాం ఎండ్ అయ్యేంత వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా కమిటీ వారు ప్లాన్ చేయడం జరిగింది. వీటన్నిటిని మన పుర ప్రముఖులు పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి మద్దతుగా నిలబడి జనాలకి ఉన్నటువంటి ఒక విశిష్టతని మళ్ళీ మనం బొల్లిముద్ద శివరామకృష్ణ గారి ఈ పురస్కారాలు, ఈ ఫౌండేషన్ కార్యక్రమాల రూపంలో మన తెనాలి పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కమిటీ వారి తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను మీ అందరికీ విన్నవించుకుంటూ